శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి సనాతన ఆచారాలకు ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి, చేరువ కావాలి. ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా, అలాగే మా శాసనసభ్యులు, మా కమిషనర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకుని కోరుకున్నది ఒక్కటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి. సంక్షేమం, అభివృద్ధి అనేటువంటిది రెండు కళ్ళగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనకబడ్డాం. ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించు తండ్రి అని కాణిపాక వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరం వేడుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకు దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై.